ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? వాచ్ అవర్ ఫిల్మ్ అక్కడమ్మాయి ఇక్కడ బై దిస్ May 8. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. రే కృష్ణ, నీకు గుడ్ న్యూస్ రా. ఏంట్రా యశ్, ఏంటది? నా కూతురు సిసికి అప్పుడు టాలెంట్ టెస్ట్లో టాప్ ర్యాంక్ వచ్చిన సంగతి నీకు తెలుసు కదా? తెలుసు, నువ్వు ఫోన్ చేసి ఆ విషయం చెప్పావు కదా. ఇప్పుడు ఆ స్కూల్ వాళ్ళు శశికి ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్ ఇస్తున్నారు రా. ఓ వావ్, గ్రేట్ రా. రే, మనం చదువుకుంటున్న రోజుల్లో ఇలాంటి టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్లని నేను క్రాక్ చేయలేకపోయినా నా కూతురు శశి ఆ ఎగ్జామ్ని క్రాక్ చేసి పారేసిందిరా. టీచర్స్ మా ఇంటికి వచ్చి నా కూతుర్ని పొగుడుతూ ఉంటే నాన్నగా అది నేను వింటూ ఉంటే ఎంత ఆనందం వేసిందో తెలుసా? అది మాటల్లో చెప్పలేనురా. శశి సక్సెస్కి నా ఆనందానికి ముఖ్య కారణం సింధువేరా. రే యష్, నీతో మాట్లాడాలి, ముందా ఫోన్ పెట్టేయ్. సరేరా, ఉంటాను. ఓకేరా, బాయ్. చెప్పమ్మా, ఏం మాట్లాడాలి నాతో? రే యష్, నీ కూతురికి స్కాలర్షిప్ వచ్చిన ఆనందంలో నిన్ను నువ్వే మర్చిపోయి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? అర్థం కాలేదమ్మా. అదేరా, ఇందాక స్కూల్ టీచర్స్ వచ్చినప్పుడు అందరి ముందు ఆ సింధుని అలా కౌగిలించుకున్నావేంట్రా? ఛ, ఎంత చెండాలం రా అది. సిగ్గనిపించలేదరా నీకు? నీ వాళ్ళకవది చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందిరా. కొంపదీసి ఆ సింధుని క్షమించేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నా నెత్తిన పెడతావా ఏంటసలా? ఓ అదా అమ్మా, ఏదో ఎమోషన్లో ఆనందం ఆపుకోలేక అలా చేశానమ్మా, అంతే. ఆయన దానికెందుకు నువ్వు అంతలా ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవటం కాదురా, భయం. ఆ మాయదారి సింధు మళ్ళీ నిన్ను ఎక్కడ తన వైపుకు తిప్పుకుంటుందో, ఎక్కడ మన ఇంట్లో పాతుకుపోతుందో అనే భయం రా. అలాంటిదేం జరగదమ్మా, నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు, వదిలేసి. ముందు ఆ సింధు నిన్ను వదిలిపెట్టి పోవాలిరా. అందుకే ఆ సుగుణ ఆంటీకి చెప్పాను. ఏం చెప్పావమ్మా? నీకు మంచి సంబంధం చూడమని. మంచి అమ్మాయి దొరకగానే నీకిచ్చి పెళ్లి చేసేస్తాను. అమ్మా, అసలు నీకు మైండ్ పనిచేస్తుందా? సంధ్య విషయంలో ఇంత జరిగా కూడా ఎందుకు ఇంకా నా పెళ్లి విషయమే ఆలోచిస్తావు? చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తానంటావేంటమ్మా? నీకిప్పుడే చెప్తున్నానమ్మా, నీ మాట కాదంటే నువ్వు ఎక్కడ బాధపడతావో అనే. నువ్వు అడిగినప్పుడల్లా సంధ్య మెళ్ళలో తాళి కడతానని ఒప్పుకున్నానే తప్ప నిజంగా నాకు ఇష్టం ఉండి కాదు. సంధ్య మెంటాలిటీ కూడా బయటపడడం నాకు మంచిదైంది. దయచేసి ఇంకెప్పుడు నా ముందు నా పెళ్లి ప్రస్తావన తీసుకురాకమ్మా, నాకు నచ్చదు. నాకు ఆల్రెడీ సింధుతో పెళ్ళైపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. నేను సింధు భార్యాభర్తలుగా ఉండకపోయినా మా పిల్లలకి మాత్రం ఎప్పటికీ సింధు నేను అమ్మా నాన్నలవే. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు, ఎప్పటికీ రాదు కూడా. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? కొంపదీసి వీడి మనసు గాని మారిపోయిందా? భర్తగా మళ్ళీ సింధుకి దగ్గరవుతాడా? ఏంటో అంతా అయోమయంగా ఉందసలా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అదేరా, సింధు యశులు ఎప్పుడు కలుస్తారా అని. ఇంతకీ వాళ్ళు ఎప్పుడు కలుస్తారంటావురా? ఆ విషయం నేనెలా చెప్పగలనమ్మా? నేను నీలాగే వాళ్ళిద్దరూ కలిసే రోజు కోసమే ఎదురుచూస్తున్నాను. నా మనవడు మనవరాలు ఒకటైపోయి హాయిగా పిల్లలతో కలిసి కాపురం చేసుకుంటుంటే చూడాలనుందిరా చంద్ర. నా కోరిక తీరుతుందంటావా? తప్పకుండా తీరుతుందమ్మా. మంచి మనసుతో కోరుకుంటే
ఆ కోరికని దేవుడు తప్పకుండా తీరుస్తాడు. భాగ్యం, మావయ్య మీరు కూడా ఇక్కడే ఉన్నారా? ఏంటి సింధు, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నావు? ఏం జరిగిందేంటి? నేను కళ్ళు కూడా ఊహించినది ఇంతకు ముందే నా కళ్ళ ముందే జరిగింది భాగ్యం. అమ్మా సింధు, సస్పెన్స్లో పెట్టకుండా అదేంటో చెప్పు తల్లి. యష్ తన ఫ్రెండ్తో ఫోన్లో శశికి స్కాలర్షిప్ వచ్చిందని ఆనందం పంచుకుంటుంటే ఇంతలో అత్తయ్య వచ్చారు. వచ్చి, ఏరా యష్, టీచర్లు వచ్చినప్పుడు అందరి ముందు సింధుని అలా ఎందుకు కౌగులించుకున్నావురా అని అడిగారు. అప్పుడు యష్ ఏం చెప్పాడమ్మా? నా కూతురికి స్కాలర్షిప్ వచ్చిందన్న సంతోషంలో ఏదో ఎమోషనల్ అయ్యి అలా చేశాను, నువ్వేం ఫీల్ అవ్వకమ్మా అన్నాడు. అంతేకాదు, ఇంకో గొప్ప విషయం కూడా జరిగింది. ఏంటమ్మా అది? సుగుణ ఆంటీకి ఒక మంచి సంబంధం చూడమని చెప్పాను. మంచి అమ్మాయిని చూసి తొందరలోనే నీకు పెళ్లి చేస్తాను అని చెప్పింది అత్తయ్య. సంధ్య పోయినా దాముకి ఆ పాడాలోచన మాత్రం ఇంకా పోలేదన్నమాట. అబ్బా మావయ్య, ముందు నేను చెప్పేది వినండి. ఒరే చంద్ర, సింధు ఏదో కుతూహలంగా చెప్పాలనుకుంటుంటే మధ్యలో అడ్డుపడతావేంట్రా? చెప్పని, నువ్వు చెప్పు సింధు. అప్పుడు యష్ అమ్మ అంటూ గట్టిగా అరిచి, నాకు ఆల్రెడీ సింధుతో పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. నేను సింధు భార్యాభర్తలుగా ఉండకపోయినా మా పిల్లలకి మాత్రం ఎప్పటికీ సింధు నేనే అమ్మా నాన్నలో, ఇందులో ఎలాంటి మార్పు రాదు, ఇంకెప్పుడు నా ముందు నా పెళ్లి ప్రస్తావన తీసుకురాకు అని అత్తయ్య మీద సీరియస్ అయ్యాడు. నిజంగానా? నిజం మావయ్య. సూపర్. నేను చెప్పాను కదమ్మా, యష్ ఖచ్చితంగా మారతాడని. ఆల్రెడీ వాడిలో మార్పు మొదలైంది. సింధు, త్వరలోనే నా కొడుకు నిన్ను మళ్ళీ తన భార్యగా అంగీకరించి తీరుతాడమ్మా. చూస్తూ ఉండు, నేను చెప్పింది రాసిపెట్టుకో. చూడరా చంద్ర, యష్లో మార్పు మొదలైందని తెలిసాక సింధు ఎలా ఆనందపడిపోతుందో చూడు. ఇలాంటి బంగారాన్ని నీ పెళ్ళాం పక్కన పెడుతుందిరా. కనీసం నువ్వైనా చెప్పొచ్చు కదరా నీ పెళ్ళానికి, ఒసే దాము, సింధు మన కోడలు కావడం మన అదృష్టమే, ఆ అదృష్టాన్ని దూరం చెయ్యకు అని. ఏంటమ్మా, నేను నా పెళ్ళానికి చెప్పాలా? నేను చెప్తే తను వినే రకం కాదు. నా పెళ్ళానికి చెప్పినా ఆ గోడకు చెప్పినా ఒక్కటేనమ్మా. అందుకే సైలెంట్గా ఉండడమే బెటర్. లేదురా, యష్ మారినట్టు నీ పెళ్ళాల్లో కూడా త్వరలోనే మార్పు వస్తుంది, చూస్తూ ఉండు. తాములో మార్పు వస్తే అంతకన్నా నాకు ఇంకేం కావాలమ్మా? సింధు మంచి మనసుని దమయంతి అర్థం చేసుకుని మళ్లీ తన కోడలుగా ఒప్పుకుంటుంది. అలా అందరూ కలిసిపోయిన రోజు నేనాడుతున్న ఈ నాటకానికి ముగింపు పలుకుతాను. అప్పుడు దొంగచాటుగా కాకుండా ఎంచక్కా అందరి ముందు నువ్వు నీకు నచ్చినట్టు స్వీట్సు, బిర్యానీ ఏదైనా తినేయొచ్చమ్మా. దానికోసమే నేను వెయిటింగ్ అమ్మా.